హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేనైతే ఇప్పుడు చర్లపల్లి మార్కెట్కి అయితే వచ్చాను. ఫ్రైడే మార్కెట్. నేను ఇంకా మిత్లేష్ అన్నయ్య ఇద్దరం వచ్చాము. ఇంకా మార్కెటింగ్ చేస్తున్నాం, వెజిటేబుల్స్ తీసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఫస్ట్ టైం కదా, సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా పాలకూర అయితే తీసుకున్నాం ఇతని దగ్గర. ఇలా గ్రీన్ కలర్ కవర్ కనుక ఎల్ఈడి లైట్కి కడితే గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఫ్రెష్గా కనిపిస్తాయని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్. బాగుంది కదా ప్లాన్. గాయస్, నేనైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. మాకు కొంచెం దగ్గరలోనే ఉంది, ఒక 3 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది. అలా స్కూటీ పైన వెళ్ళాను అనమాట తిరగడానికి. చాలా బాగుంది రైల్వే స్టేషన్ అయితే. లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి మాత్రమే చూసా. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఎటువైపు నుంచి చూసినా సరే నాకైతే అసలు రైల్వే స్టేషన్ అనే ఫీలింగే రావట్లేదు పూర్తిగా. చూడండి ఎలా ఉందో బిల్డింగ్ మొత్తం, ఎయిర్పోర్ట్ లాగా. రైల్వే స్టేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. నేనైతే సండే రోజు వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నా. ఎంతమందికి అయితే రైల్వే స్టేషన్ చూడాలని అనిపిస్తుందో అంటే నా ఛానల్లో మీరైతే కింద కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకే. ది నెక్స్ట్ డే. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేనైతే మేడపైకి వెళ్దాం అనేసి అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. పైకి ఎక్కి దగ్గరలో మీకు కొన్ని కంపెనీస్ కూడా కనిపిస్తాయి. అవేంటో మీరు గెస్ట్ చేయండి. నేనైతే చెప్పను, మీరు గెస్ట్ చేయాలి. ఓకే, చలో పైకి వెళ్దాం. మార్నింగ్ సన్ చూడండి ఎలా కనిపిస్తున్నాడు. కిందన బిల్డింగ్ ఇది. ఇంకా ఇది పూర్తిగా టెర్రస్ పైన ఎలా ఉంది మాది ప్రజెంట్ మేము ఉండే ఇల్లు. అండ్ ఇటువైపు చూడండి, ఇదంతా కూడా లేఅవుట్. ఇది ఈ లేఅవుట్లో ఇదంతా వెంచర్ మొత్తం కూడాను క్లియర్ అయిపోయి ఇప్పుడు ఇల్లులు అవుతున్నాయి. ఇంకా కొన్ని బిట్స్ అయితే అలా ఉండిపోయి ఉన్నాయి. ఇవన్నీ అలా ఉండిపోయి ఉన్నాయి. ఇక్కడైతే వీళ్ళు కాయగూరలు పండిస్తున్నారు ఇటువైపు. ఇదిగో ఇవే కంపెనీస్ మీరే గెస్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే. మేడ పైన అయితే చల్లగా ఉంటుంది గాలి, ఇంకా మామూలుగా ఉండదు. ఈవినింగ్ టైం అయితే భలేగా ఉంటుంది. మార్నింగ్ ఏం లేదు కానీ మంచు పడుతుంది కొంచెం కొంచెం. లేదనేసి అంటే భలేగా ఉంటుంది పైన. కాసేపు అలా తిరగడానికి చేయడానికి సాయంత్రం పూట చాలా బాగుంటుంది మాకైతే. ఇక్కడ ఇది ఇంటి ఎదురుగా వీళ్ళు ఇక్కడ ఇది చర్చ్ అంట. ఏమో ఈ సండే అయితే నేను మిస్ అయ్యాను. నెక్స్ట్ సండే చూద్దాం, ఒకవేళ కనిపిస్తే ఎవరైనా చూపిస్తాను నెక్స్ట్ సండే. ఇది చూడండి, ఈ లారీ దేంతో చెప్పండి. నా రూమ్మేట్ ఈయన బట్టలు తీయడానికి వచ్చాడు. ఇంకా మన తెలుగోడే ఆంధ్ర శ్రీకాకుళం వాడే. మొహం తీలే, ఎందుకు తీస్తాను ఆల్రెడీ. మొహం కప్పేసుకుంటున్నాడు. అంటే ఈ ప్లేస్లో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఎక్కువ పొల్యూషన్ లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో పక్కనే వేప చెట్లు ఉన్నాయి. దాని నెక్స్ట్ ఇంకేంటంటే అంటే మొత్తం గ్రీనరీ ఏరియా అనమాట. అంటే ఇల్లు బిల్డింగ్స్ మీకు కనిపిస్తున్నా గ్రీనరీ కూడా కనిపిస్తుంది. చూడండి మొత్తం ఇదంతా కూడా జంగిల్ ఏరియా. దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయి అబ్బా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. లేదనేసి అంటే ఈవినింగ్ అయితే తలుపులు వేసుకొని ఉండకపోతే మాత్రం దోలు తీరిపోతుంది మాకైతే. పార్సల్ చేయడానికి వస్తే ఇక్కడైతే నాకు పలాసాకు సంబంధించిన పార్సల్ అయితే నేను ఇంకా అంజీకి అయితే ఫ్యాన్ రిపేర్ చేయడానికి అయితే వచ్చాము. ఇంకా రూమ్లో ఫ్యాన్ నిన్న నైట్ వచ్చిన తర్వాత మొత్తం పోయింది. ఇంకా ఈయన ఒడిశా ఆయన, బట్ మనకి ఇక్కడ తగిలారు తెలంగాణలో. ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఇంకా బ్లాగ్ నచ్చితే లైక్